రాజమండ్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. పండ్ల మార్కెట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడడంతో భయంతో వ్యాపారులు పరుగులు తీశారు. రాజమండ్రిలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజమండ్రి దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ అంటే ఫ్రూట్స్ స్టోర్ చేసే ఒక గొడౌన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం సంభవించడంతో అగ్నిమాపక సిబ్బంది కూడా ఒకటోటీని వచ్చి సంఘటనా స్థలానికి వచ్చి మంటలను కూడా అదుపు చేశారు. మనం ప్రస్తుతం ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ఫ్రూట్స్ అన్ని కూడా స్టోరేజ్ చేసే గొడౌన్ అంతా పూర్తిగా అగ్నికి ఆవుతైన దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి ఒక యజమానికి సంబంధించిన గొడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మొత్తం ఫ్రూట్స్ అన్ని కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను కూడా పూర్తి స్థాయిలో అదుపు చేశారు. ప్రస్తుతం అయితే కనుక దీనికి సంబంధించి ప్రమాదం ఎలా సంభవించింది, ఎంత నష్టం వచ్చింది అనే దాని మీద కూడా అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఇక్కడ విచారణ జరుపుతున్నారు. మా షాప్ యజమాని ఉన్నారు, మనం ఆయనతో మాట్లాడుతాం. సార్ చెప్పండి, మీకు అంటే ఎంత నష్టం వచ్చింది, ఎలా జరిగింది అనుకుంటున్నారు? 15 లక్షలు ఫ్రూట్స్ ఉంటాయండి, 15,000 ట్రైలు ఉంటాయండి. షెడ్ వాల్యూ 15 నుంచి 20 లక్షలు ఉంటుందండి. షెడ్ వాల్యూ ఒక టోటల్ 50 లక్షల రూపాయలు నష్టం ఉంటుందండి. ఎలా జరిగిందంటే తెలియదండి. నేను అక్కడ కలెక్షన్లో ఉన్నానండి, ఫోన్ వచ్చిందండి, షెడ్ ఫైర్ అయిపోతుందండి. త్వరగా అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. రావడానికి బూడిద కనపడుతుందండి. ఈ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయండి, యాపిల్ ఉంటాయండి, డ్రాగన్ ఉంటాయండి, కర్బూజా ఉంటుందండి, దానిమ్మ ఉంటాయండి, కమలా ఉంటాయండి, అన్నీ ఉంటాయండి. సుమారుగా ఎన్ని లక్షలు ఓన్లీ ఫ్రూట్స్ ఎన్ని లక్షలు ఉంటాయి? సుమారుగా 15 లక్షల ఫ్రూట్స్ ఉంటుందండి సుమారుగా. ఎప్పుడైనా ఇటువంటి ప్రమాదం ఇక్కడ ఏం జరగలేదు. ప్రమాదానికి కారణం ఏమీ చెప్పలేమండి. మేము స్టాఫ్ ఇక్కడ ఉంటాం, ఎవరో కూడా భోజనం టైంకి ఇంటికి వెళ్ళామండి. ఫైర్ అయిందని మాకు మంటల అంటుకుందని తెలగానే మేము వచ్చేదాడుగా షెడ్ అంతా కాలిపోయిందండి. తర్వాత ఫైర్ వాళ్ళకి ఫోన్ చేయగానే అవతల సెట్లకి వెళ్ళకుండా వాళ్ళు రక్షణ ఇచ్చారండి. ఇది జరిగిందండి. అది భోజనం టైం లాక్ చేసి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం ఎలా జరిగింది, ఏం జరిగింది అని ఎవరు చెప్పలేం. సుమారు ఈ గొడవంలో నిల్వ చేసిన 15 లక్షల రూపాయలు విలువ చేసే ఫ్రూట్స్ అన్ని కూడా అగ్నికి ఆవుతైపోయాయి. సుమారుగా 50 లక్షల రూపాయలు ఆస్తి నష్టం వచ్చినట్టు కూడా వ్యాపారులు చెప్తున్నారు. మొత్తాన్ని చూస్తే కనుక ఈ ప్రమాదం సంభవించిన వెంటనే కొవ్వూరు రాజమండ్రికి సంబంధించిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిని చేరుకోవడం, మంటలను అదుపు చేయడంతో ఇక్కడ సమీపంలో ఉన్న ఫ్రూట్ షాపులు ఏ షాపులకి కూడా అగ్ని మంటలు వ్యాపించలేదు. ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో ఆపివేయడం జరిగింది. ఇది రాజమండ్రి దివాన్ చెరువు ఫ్రూట్ మార్కెట్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన పరిస్థితి. వీడియో సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.